ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. నిర్గమాకాండము 14వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇశ్రాయేలు ప్రయాణం, ఐగుప్తు నుంచి బయలుదేరారు, వచ్చేశారు. ఇక్కడ ముందుకు వెళ్ళిపోవడానికి సముద్రం అడ్డగా ఉంది. అయితే ప్రభు ముందే ఆజ్ఞనిచ్చాడు, మేము మిమ్మల్ని తీసుకువెళ్తాను పాలు తెల్లి ప్రవహించే దేశానికి. సముద్రం అడ్డంగా ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక ప్రార్థనలు చేస్తున్నారు. అంటే ప్రార్థన చేయటం తప్పు కాదు, కానీ దేవుడు ఏమన్నాడు? ప్రార్థించటం మానేసి ముందుకు సాగిపో మోషే, ఎందుకు నాకు మళ్ళీ నాతో మాట్లాడతావు? నేను చెప్పాను కదా, తీసుకెళ్తాను కదా. ప్రార్థనకు మన జీవితంలో ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వాలండి. నేను దాన్ని కాదన్న పిల్లలు, ప్రార్థన చేయాలి, కానీ ఆచరణలో పెట్టడానికి కూడా స్థలం ఉండాలి. ప్రార్థనకి స్థానం ఇవ్వాలి, ఆ ప్రార్థన ఆచరణలో పెట్టడానికి స్థలం కూడా ఉండాలి ఖచ్చితంగా. కొన్నిసార్లు ఏమి చేయాలో మనకు తెలిసినప్పటికీ కూడా దాన్ని చెయ్యకుండా దేవుని మార్గదర్శనం కోసం నేను ప్రార్థన చేస్తున్నానని ఇంకా వాయిదా వేస్తూ ఉంటారు. ఏం చేయాలో తెలిసినప్పుడు, దేవుడు తెలియచేసినప్పుడు, దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు సాగిపోవటమే తప్ప ప్రార్థన చేస్తున్నాను అనే సాకు చెప్పకూడదండి. ఇప్పుడు నిద్ర వస్తుంది అని తెలిసినప్పుడు నిద్రపోతారు. ప్రభువా పడుకోనా అని అడుగుతామా? ప్రయాణం అయ్యావు, ప్రార్థన చేసుకున్నావు, వచ్చావు, బస్సు ఏ బస్సు అన్నా ఆ బస్సు వచ్చింది. బస్సు ఎక్కేటప్పుడు ఎక్కనా ప్రభువా? ప్రభు అన్నాడు సాగిపో. మోషేతో అన్నాడు సాగిపోండి ముందుకి. ప్రార్థన చేయాలి, విశ్వాసం ఉండాలి, కానీ ఏది చేయాలో దేవుడు బయలుపరిచినప్పుడు దాన్ని ముందుకు వెళ్ళిపోవాలి. అది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఆలోచించండి. వాళ్ళకి నిర్దిష్టమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. మీరు సాగిపోండి, ఆటంకాలు, అవరోధాలు మీరు జయిస్తారు అంటున్నాడు. అవును, నాకు తెలుసు, సాగిపోండి అంటున్నాడు. అంటే వాళ్ళు ప్రయాణించడానికి వారి ముందున్న ఏకైక మార్గం ఏమిటంటే సముద్రం గుండానే వెళ్ళాలి. అంటే వాళ్ళ భౌతిక నేత్రాలు సముద్రాన్ని చూస్తని తప్ప వాళ్ళ ఆత్మీయ నేత్రాలుగా ఆ సముద్రంలో దారి ఏర్పరుస్తాడు, దేవుడు మార్గాన్ని సిద్ధపరుస్తాడని మాత్రం చూడలేకపోతున్నారు. మన విశ్వాసం ఎలా ఉండాలంటే సముద్రము గుండా కూడా నడిపించగలిగిన దేవుని వైపే మనం చూడాలి. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో మనకు చాలా విశ్వాసం అవసరమండి. వాక్యం అది సెలవిస్తుంది. విశ్వాసము మనం నిశ్చలముగా నిలబడేలాగా చేస్తుంది. మనం ఎక్కడ కూడా మనం అడిపిట్టు పడిపోవండి. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే దేవుణ్ణి మన అవసరంలోనికి తీసుకొచ్చేస్తుంది. ఎప్పుడైతే మన అవసరాల్లోనికి దేవుణ్ణి ఆహ్వానించామో మన అవసరం తీర్చడం ఆయన బాధ్యత అయిపోతుంది. అంటే ఈ సమస్య పరిష్కరించడం దేవుని బాధ్యత అయిపోతుంది. ఎందుకని? ఆయన మన అవసరంలోనికి ఆహ్వానించాం కాబట్టి, అనుమతించాం కాబట్టి ఆ సమస్యను ఆయన పరిష్కరిస్తాడు పిల్లరా. ఆయన ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకున్నప్పుడు పిల్లరా దేవుడు ఖచ్చితంగా సమస్తం చూసుకుంటాడు. దేవుడు ప్రతి చిత్రాన్ని కూడా మొత్తం నమూనా మనకు చూపించేయండి. మొత్తాన్ని స్టెప్ బై స్టెప్ దేవుడు మనకి ద్వారాలు తెరుస్తుంటాడు, మార్గం తెరుస్తాడు. మొత్తం ఏం జరిగిపోతుందో చెప్పడు భవిష్యత్తు మొత్తాన్ని దేవుడు. విశ్వాసంతో నడు, ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ దేవుడు బయలుపరుస్తాడు, అంచెలంచెలుగా నడిపిస్తాడు. ముందుకు సాగాలని చెప్పే సమయం వచ్చింది, ముందుకు సాగిపోవాలి. మన వంతు కేవలము విధేయత చూపడమే. మరలా చెప్తున్నాను, ఏమి చేయాలో తెలిసినప్పుడు చేసుకుంటూ వెళ్ళు. దానికి విశ్వాసం అక్కర్లేదు, కానీ నెక్స్ట్ అడుగు వేయటానికి విశ్వాసం కావాలి అనే విషయం మనకి తెలిస్తే పిల్లరా మన విశ్వాసము విజయానికి సంకేతంగా మారిపోతుంది. ముగింపులో మాటలు చెప్తున్నాను, వినండి దయచేసి. విశ్వాసము విధేయత రెండు ఉంటే విజయం మందే. దేవుడు ఆ విధంగా నడిపిస్తాడు. అంతే తప్ప చేయాల్సిన పని ఏదో తెలిసినప్పుడు చేయకుండా ప్రార్థన చేస్తున్నాను, కనిపెడుతున్నాను, ఇవన్నీ సాకులు చెప్పే మాటలు అనమాట, వాయిదా వేయటం అనమాట విషయమే. అక్కడ సముద్రం ఉంది అడ్డం, సాగిపోండి అంటున్నాడు దేవుడు. ఏం చేయమంటావు ప్రభు అని మళ్ళీ అడగడం ఏంటి? నన్ను ఆయన వైపు మళ్ళీ అడగడం ఏమిటి? ప్రభు అన్నాడు కొట్టు, సాగిపో, నేను ఆజ్ఞ చూపించాను, కర్రతో కొట్టు, తీసుకెళ్ళిపో. విశ్వాసం కలిగి జీవిద్దాం.
విధేయత కలిగి జీవిద్దాం. విజేతగా ప్రభుని సన్నిధిలో ఆనందించుదుముగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. లెట్ us pray. పరమ తండ్రి, నీకు వందనములు. మా విశ్వాసమును వృద్ధిపరిచే దేవుడవు, మా విధేయతను పట్టించుకునేటువంటి వాడవు, ఎప్పుడు మా విజయాలు కాంక్షించే ప్రభువు నాయనా, నీకు స్తోత్రములు తండ్రి. సాకులు చెప్పకుండా, వాయిదాలు వేయకుండా మీరు అప్పగించినటువంటి పనిని యథేచ్ఛగా, ధైర్యముగా, ఆత్మీయ నేత్రాలతో మేము ప్రపంచాన్ని చూస్తూ తండ్రి, మా ముందున్నటువంటి దృష్టిని ప్రభువా మేము నీ వైపు త్రిప్పుకు ఎప్పటికప్పుడు తండ్రి నాయన నీ మీద ఆనుకునే కృప దయచేయమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అనండి.